ఒకటవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36, 37 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. 300 పేజీ నెంబర్. ఒకటవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36, 37 వచనాలు నేను చదువుతున్నాను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీయుల దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఈ ప్రార్థన చేసిన వారు ఏలియా. ఇది మనందరికీ తెలిసిన వృత్తాంతమే అయినప్పటికీ మరొకసారి జాగ్రత్తగా ఈరోజు ఈ 3 మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఈరోజు ఆ మాటల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు. ఆ దినాలలో 2 తలంపుల మధ్యలోనికి ప్రజలందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అసలు దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలుసు, ఆయనే నిజమైన దేవుడని కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా నులివెచ్చగా, నిర్జీవంగా, ఇంకా లోకస్తులు పోయేటువంటి మార్గాలలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలవి. ఆ సమయంలో యెజబెల్ అనేటువంటి రాణి ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రవక్తల్ని చంపించేస్తుంది. చంపించడానికి మనుష్యులను పెట్టి చంపించేస్తుంది. అలాంటి దినాలలో ఒకే ఒక్కరు దేవుని కొరకు మిగిలినటువంటి ప్రవక్త ఏలియా. ఆయన ఏం చేస్తున్నారంటే, మీరు ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నారు కదా, ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. బయలుదేవతా ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి బయలుదేవతను ఆరాధిస్తున్న వారితో మాట్లాడుతున్నాడు ఆయన. మీరందరూ ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నారు కదా, అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు తేలిపోవాలి దేవుడు ఎవరో. బయలుదేవుడో లేకపోతే యెహోవాయే దేవుడో తేలిపోవాలి. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి స్థలానికి రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ని ఏర్పాటు చేశాడు అక్కడ. ఇదంతా ముందు వచనాల్లో ఉంటుంది. అయితే వాళ్ళందరూ ఆ కొండ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు ఈ యొక్క ఏలియా. ఏమంటే, మీ దేవతనే ఫస్ట్ పిలవండి, అక్కడ బలిపీఠాన్ని కట్టండి, దాని మీద దహన బలి పశు మాంసాన్ని పెట్టండి. మీ దేవత నిజమైన దేవుడైతే అతను లేదంటే ఆమె ఆకాశంలో నుంచి అగ్ని పంపిస్తే ఆ దహన బలి పశు మాంసాన్ని అది దహించాలి. అప్పుడు ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు దిగి వస్తే కనుక మీ దేవుడే నిజమైన దేవుడని మేము నమ్ముతాం. ఒకవేళ అగ్ని దిగి రాకపోతే అప్పుడు నేను ప్రార్థన చేస్తా, మా దేవుడిని అడుగుతా. అప్పుడు మా దేవుడు అగ్ని పంపిస్తే మా దేవుడు నిజమైన దేవుడని మీరు ఒప్పుకోవాలి అనేది అక్కడ ఛాలెంజ్. మనకు తెలుసు, వాళ్ళు పిలుస్తారు, అరుస్తారు, ఏమాత్రం కూడా అగ్ని దిగిరాదు. సాయంత్రం అయిపోతుంది. సాయంత్ర బలి నైవేద్య అర్పించు సమయమున అని రాసి ఉంటుంది అక్కడ. సాయంకాల నైవేద్య బలి అర్పించే సమయము ఇక్కడ రాయబడలేదు, కానీ అంటే నేను ఒక పుస్తకంలో చదివాను, ఆ సమయము మధ్యాహ్నం 3 అని రాయబడి ఉంది. మనందరికీ అస్తమానం కూడా మధ్యాహ్న కాల సమయం 3 గంటలకి ప్రార్థనా సమయం అన్నట్టు. న్యూ టెస్టిమెంట్లో కూడా మరి పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు యోహాను గుడిమెట్లెక్కి వెళ్ళుచుండగా అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. వాడికి ప్రార్థన చేసి స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. తెల్లవారుజామున 3 గంటలకి మనం ప్రార్థన చేయడం, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేయడం అనేది ఆది నుంచి నేను చెప్తూనే ఉంటాను. మనం కూడా మన ప్రార్థనలు 3కి ముగిస్తూ ఉంటాం. సాయంత్రం నైవేద్య అర్పించు సమయం అని అక్కడ రాయబడి ఉంది. ఇంచుమించు సన్సెట్ అయిపోతుంది అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇప్పుడు ఏలియా ప్రార్థనే నేను ఇప్పుడు మీకు చదివి వినిపించాను. ఏలియా ప్రార్థన నేను అక్కడ చదివి వినిపించాను మీకు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీయుల దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు. చూడండి ప్రార్థన వినండి. మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నువ్వు, ఇజ్రాయేలీయుల మధ్యలో నీవే దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితని అనియు ఈ దినమున కనుపరచు. ఇంకేం లేదు, నీవు ఇజ్రాయేలీయుల మధ్యలో నిజంగా దేవుడివై ఉన్నావు, నేను నిజంగా నిన్ను సేవించే సేవకుడినై ఉన్నాను అని నీవు తలస్తే ఇదిగో ఈ సేవకుడి యొక్క మనవి నీవు అంతే ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా.
అలా ఈ ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన మళ్ళీ చూడండి. నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయాలను నీ తట్టు తిరగజేయుదవనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అది జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రజలకు ఏం జరిగిందంటే ఒక ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా. వాళ్ళకి ఏం జరిగింది? ఒక ఉజ్జీవము వచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారంటే 2 తలంపుల మధ్యలో ఉన్నారు. మనకి మన దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యాలు చేయడం తెలుసు. అయినా కూడా నిర్జీవముగా అయిపోతూ ఉంటాం మనం. మరలా మీకు 50 రోజులు ప్రార్థనలు పెట్టాలి, మరలా 40 రోజులు పెట్టాలి, మరలా 7 రోజులు పెట్టాలి. ఏమ్మా రాలేదు అంటే ఒంట్లో బాగోలేదు పాస్టమ్మ గారు, ఇలా ఉందండి, అలా ఉందండి, అలా ఉందండి. నిజంగా బాగోలేదు, ఓకే. కానీ ఒక్కొక్కసారి మన పరిస్థితుల వలన వచ్చే నీరసం కూడా మనకు అనారోగ్యం పాలు చేస్తూ ఉంటుంది మనల్ని. నిజమే, మన పరిస్థితులు ఇలా ఉన్నాయి, దిగజారిపోతున్నాయి. అప్పుడు మనకి తలపోటు వస్తుంది, ఫీవరిష్గా ఉంటుంది, నడుము నొప్పి వస్తుంది. ఇంకా ముందుకు పోతే చాలా నీరసం వచ్చి జ్వరం వచ్చేసినట్లుగా మంచాన్ని పట్టేస్తూ ఉంటాం మనం. కారణం మన సమస్యలు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రజలందరూ అలా నిర్జీవంగా అయిపోయిన సమయంలో ఒక ఉజ్జీవాన్ని రప్పించడానికి ఏలియా ఈరోజు అక్కడ కారణమయ్యాడు. ఒక ఉజ్జీవం రావాలి. ఇప్పుడు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఫస్ట్ ఉజ్జీవం ఉండాలండి. వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం రావాలంటే ఎప్పుడూ మొదటి ప్రేమను, దేవుని యొక్క మొదటి ప్రేమను మనం మర్చిపోకూడదు. ఎవరైతే దేవుని మొదటి ప్రేమను మర్చిపోరో వాళ్ళలో ఎప్పుడూ ఉజ్జీవం చల్లారిపోదు. నిజంగా చెప్తున్నాను నేను. ఎవరైతే దేవుని మొదటి ప్రేమను మర్చిపోరో వాళ్ళకి ఎలాంటి గడ్డు పరిస్థితులైనా, ఎలాంటి అప్పులైనా, ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా కూడా వాళ్ళలో ఉజ్జీవం చల్లారదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఎప్పుడూ నీ మొదటి ప్రేమ నాలో ఉంచండి ప్రభువా, నాలో ఉజ్జీవము చల్లారొద్దు. మొదట ఉజ్జీవం రావాలి మన పట్టణానికి, మన దేశానికి అని మనం ఆలోచిస్తే మనలో రావాలి. ఫస్ట్ ఉజ్జీవం మనలో రావాలి. వ్యక్తిగతంగా ఉజ్జీవం ఉండాలి. ఆ తర్వాత కుటుంబపరంగా ఉజ్జీవం ఉండాలి. కుటుంబంలో ఒకటి రగలాలి. ఈరోజు పాస్టమ్ గారు ఇలా చెప్పారండి, ఈ రోజు నుంచి మనం ఇలా ప్రార్థన చేసుకుందామని నువ్వు వెళ్ళి ఆ మంటను అంటిస్తేనే నీ ఇంట్లో పిల్లలు, నీ భర్తకి రగులుతుంది. లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా రారు కదా. కాబట్టి ఈ అగ్ని వాళ్ళని ఎప్పుడు తాకుతూ ఉండదు. నీవు వెళ్ళి, ఒక తల్లిగా నీవు వెళ్ళి అక్కడ అగ్ని రగిలిస్తే ఏమో ఉజ్జీవం పుడుతుంది అక్కడ. అప్పుడు వాళ్ళకు కూడా అది తెలుస్తుంది, ఇంట్లో ఉజ్జీవం వస్తుంది. ఇంట్లో ఉజ్జీవం వస్తే ఏం జరుగుతుందంటే కుటుంబముగా దేవుని మందిరానికి వస్తారు. ఇప్పుడు కుటుంబాలుగా దేవుని మందిరంలో కనబడుతూ ఉంటే ఒక రకమైన ఉజ్జీవం రగులుతుంది సంఘంలో. అంతమంది ఆరాధనకి ఆతృతతో వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఆశతో ఆతృతతో వచ్చి రగులుతూ ఉంటే సంఘములో ఉజ్జీవం రగులుతుంది. ఈ సంఘము దినదినాభివృద్ధిని పొందుతుంది అనుకోండి, దేవుడు ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు అనుకోండి, అనేకులు సంఘం తట్టు ఆకర్షింపబడతారు. ఇప్పుడు ఈ సంఘము నిజంగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అప్పుడు ఆ పట్టణం అంతటికీ ఆ యొక్క సెగ వ్యాపిస్తుంది. ఇది ఉజ్జీవము రగిలేటువంటి విధానం. ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు ఈ ఉజ్జీవం మనలో ఈరోజు మరలా క్రొత్తగా స్టార్ట్ అవ్వాల్సిందే. ఎప్పుడూ క్రొత్తగా మనము ఛార్జింగ్ చేసుకుంటూనే ఉండాలి మనం. ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆ దహన బలి పశు మాంసాన్ని, అంటే వాళ్ళు ఇంకా తెప్పించలేకపోయారు అగ్నిని. ఇప్పుడు ఈయన మరలా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి ఆయన కట్టాడు అని రాయబడి ఉంది అక్కడ. కిందన పడేశారు ఆ బలిపీఠం. ఇంకా వాళ్ళు ఆ బలిపీఠం మళ్ళీ యూజ్ చేయరు దేవుడికి. మళ్ళీ క్రొత్తగా ఆ దహన బలి పశు పీఠాన్ని మరలా రాళ్ళు పేర్చి ఆ బలిపీఠాన్ని తయారు చేసి దాని మీద మరలా దహన బలి పశు మాంసాన్ని పెట్టిన తర్వాత అగ్ని వచ్చి పశు మాంసాన్ని దహించడం మాత్రమే కాదు, చుట్టూరు ఒక కందకాన్ని తవ్వించాడంట ఏలియా. హల్లెలూయా. కందకం అంటే ఒక గోతిని తవ్వించాడు చుట్టూరు. ఎందుకంటే మా దేవుడు ఎంత శక్తిమంతుడో, మా విశ్వాసం యొక్క లెవెల్ ఎంత గొప్పదో చూడండి అన్నట్టు మనం అది తీసుకోవాలి. మన విశ్వాసానికి సాదృశ్యం. సమస్య ఇంకా అధికమైపోతేనే మన విశ్వాసం యొక్క లెవెల్స్ మనకి అర్థమవుతాయండి. ప్రార్థన మంట కూడా అధికమవుతుంది. అప్పుడే ఆ కందకాన్ని తవ్వించి దాంట్లో నీరు పోయించాడు. ఎక్కడైనా అగ్ని రావాలంటే నీళ్ళు వేస్తారా అండి? వేయరు కదా. కానీ అక్కడ నీళ్లు వేయించాడు ఆయన. అది మనం విశ్వాసానికి సాదృశ్యంగా తీసుకోవాలి ఈరోజు.
మీకు ఇక్కడ కూర్చున్న మన అందరిలో కూడా ఇంట్లో సమస్య ఇంకొంచెం ఎక్కువైపోయింది అనుకోండి. ఆ సమస్య ఎక్కువైనప్పుడు నీకు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది, సడలిపోతూ ఉంటుంది. ఉంది అని నీకు అనిపిస్తుంది, కానీ నిరాశ నిస్పృహ వస్తూ ఉంటుంది. మన మాటల్లో తేడా వస్తూ ఉంటుంది, మన యాక్టివిటీస్లో తేడా వస్తుంది, దేవుని మందిరానికి రావడంలో నిర్లక్ష్యము తేడా వచ్చేస్తూ ఉంటుంది. నువ్వేమి నాకు విశ్వాసం ఉందని నీ నోటితో పలికితే కాదు, క్రియలు చెప్పేస్తూ ఉంటాయి నీ ఇంట్లో. నీ పిల్లలు అది గమనిస్తూ ఉంటారు. మమ్మీ ముందున్నంత ప్రార్థన నువ్వు చేయట్లా, ముందున్నంత విశ్వాసం నీలో లేదు, నీవు మొన్నంతా బాగా ప్రార్థన గురించి మాట్లాడావు, ఇప్పుడు నువ్వు సరిగ్గా వెళ్ళట్లేదు, వెళ్ళు మమ్మీ అని పిల్లలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నీకు. అలా దిగజారిపోయిన వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. మనం అలా నిర్జీవంగా అయిపోతూ ఉంటాం, విశ్వాసం యొక్క లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ ఆ నీరు మనకి ఇంకొంచెం శోధన ఎక్కువయ్యి విశ్వాసం పెరగడానికి సాదృశ్యంగా తీసుకోండి. మీరు ఒకటి గమనించండి, మీరు ప్రార్థన అధికంగా చేస్తున్నాం మనం, కానీ కార్యం జరగట్లేదు. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం, అయినా చూడలేకపోతున్నాం. కొన్ని కోర్టు కేసుల విషయం, ఇంకొన్ని అంటే లోబడనొల్లని సమస్యల విషయం, ఒక వివాహం విషయం, ఒక ఉద్యోగం విషయం, ఏవో అలాంటి పెద్దవి ఎందుకు చెప్పానంటే అప్పులు సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి, కానీ శ్యామల అనుదినం దేవుడు పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. బట్టి ఇచ్చాడా దేవుడు? ఇల్లు ఇచ్చాడా దేవుడు? ప్రతి అవసరత తీరుస్తున్నాడా? లిల్లీ గారు తీరుస్తున్నాడా? అప్పు తీరలేదు అనకండి, ఆయన ప్రొవైడర్ కింద నీ ఇంట్లోనే ఉన్నాడు, ఇవన్నీ కూడా తీరుస్తూనే ఉన్నాడు. ఇంకా నీకు రావాల్సింది ఏంటంటే కంప్లీట్గా అప్పు అసలు లేదని ఇలా కొట్టేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉంచలేదు అంత మాత్రమే. కొంతమందికి నేను మాట్లాడుతున్నాను, కొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, వేరొక కోణంలో శోధన ఉంటుంది వాళ్ళకి. అంటే అప్పు గురించి మాట్లాడితే ఇలా. ఇక స్వస్థతలు అంటారా, మనం ప్రార్థన చేసిన అనుక్షణం కూడా ఏదైనా వచ్చినా దేవుడు ప్రతి చిన్నదానిలో నేను ఉన్నాను అని ఆయన స్వస్థపరుస్తూనే ఉంటాడు, ప్రతి చుట్టూ మనకు చూపిస్తూనే ఉంటాడు. చిన్నది పెద్దది స్వస్థతలు జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉన్నాడు ఆయన. నేను అందుకే కొన్ని పదాలు ఉపయోగించాను. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే, వయసు అయిపోయినా పెళ్ళి అవ్వకపోతే, కోర్టు కేసుని ఎంత ప్రార్థించినా అది అవ్వకపోతే, ఒక ఉద్యోగం గురించి ప్రార్థించి రాకపోతే, ఇలాంటివి గడ్డు సమస్యల కింద చెప్పబడతాయి. వయసు అయిపోద్ది, మరి పెళ్ళి అవ్వకపోతే ఎలాగా? ఇప్పుడు పెళ్ళయి 10 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలు పుట్టకపోతే ఎలాగా? ఇవి గడ్డు సమస్యల కింద. ఒక కోర్టు కేసు ఉంది, అది 20 సంవత్సరాలు అయిపోతుంది, ఎలాగా మరి? అది ఒక గడ్డు సమస్య కింద. ఇలాంటి సందర్భంలో బైబిల్లో ఏం జరిగింది అంటే, ఒక హన్నా పెనిన్నా ఉన్నారు. హన్నా పెనిన్నా ఉన్నప్పుడు పెనిన్నాకి ఏం ప్రార్థన చేయకుండానే పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు ఈ హన్నా రెగ్యులర్గా ప్రార్థన చేస్తుంది, రెగ్యులర్గా సణుక్కుంటూ ఉంది, రెగ్యులర్గా ఏడుస్తూ ఉంది, రెగ్యులర్గా భర్తని శోధిస్తూ ఉంది, కానీ మందిరానికి కూడా వెళుతుంది. అందుకని మందిరానికి వెళ్ళడం మానేసిందా? అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ అందరికంటే ఫస్ట్ మందిరానికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ఇయర్ కూడా చూడలేదు పంట, మళ్ళీ తర్వాత ఇయర్ కూడా వెళ్ళి ఇంకా ఏడ్డానికి కూడా ఓపిక లేదు, మూలుగుతుంది ఆమె. అక్కడ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, పెరిగిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు పుట్టేస్తున్నారు. పెనిన్నాకి నాకైతే పిల్లలు లేరు, నేను బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఏమని అడగను, ఇంకా నేను అడగలేను అని మూలుగుతుంటే, ఆ మూలుగుని యాజకుడు ఏమనుకున్నాడంటే, ఈమెం పొద్దున్నే త్రాగేసి వచ్చిందా, ఇలాగా ఏదో మాట్లాడుతుంది అని ఆ యాజకుడు అనుకున్నాడు. మనందరికీ తెలుసు, నేను త్రాగి రాలేదయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కన్నీరు విడుస్తున్నానని చెప్పగానే ఆ యాజకుడు ఏమన్నాడంటే, వచ్చేయట నీ కౌగిట నీ యొక్క ఒడిలో మగబిడ్డను దేవుడిస్తాడని ఆయన ప్రవచించాడు. బిడ్డ పుట్టాడు. అధికమైన ప్రార్థనకి ఫలితం ఇప్పుడు వచ్చింది. పెనిన్నా బిడ్డలు ఎక్కడైనా చూసారా బైబిల్ గ్రంథంలో? మీరు పెనిన్నా బిడ్డలు ఎలా ఫ్లరిష్ అయ్యారని చూసారా మీరు ఎక్కడైనా? పెనిన్నా బిడ్డలు ఏమైనా ఏ జాబుల్లో ఉన్నారో మీరు చూసారా? చూడండి ఒకసారి. ఏడుపుతోనూ ప్రార్థనతోనూ విశ్వాసంతోనూ కన్నీటితోనూ పొందుకున్న జవాబు ఎక్సలెంట్గా ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అన్నమాట అది. రోగినే స్వస్థపరచడం కాదు, కానీ అసలు నీ జీవితంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. అది ఒక కోర్టు కేసే కానీ, ఒక బిడ్డలేమి సమస్యే కానీ, ఒక నీవు అంటే ఎక్కువ ప్రార్థన దేనికైతే తీసుకుంటున్నారో మీరు. మనం రీసెంట్గా 50 రోజుల ప్రార్థనలో పద్మగారి విషయం ప్రార్థించామండి. అబ్బా ఇంకెన్ని రోజులు ప్రార్థన చేస్తారు, ఇంక అది ఓన్లీ ట్రాన్స్ఫర్ విషయమే కదా, ఇంకా చాలే అన్నాను నేను. 40వ రోజు చాలు, ఇంకా దాపి మనం వేరే ప్రార్థనలోనికి వెళదాము అన్నాను. అంత ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు మారుతున్నాయి. ఒకసారి ఏమోని ఎయిర్పోర్ట్ వైపు వెళుతుందంటారు, ఒకసారి ఏమోని ఇంకా ఏం చూపించట్లేదంటారు, ఒకసారి మా ఫైల్ కదలలేదంటారు. ఇవన్నీ మనం చూసిన దర్శనాలే. ఒక్కొక్కరికి దర్శనాలు వస్తున్నప్పుడు ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నామా? కాదు, నిజంగానే చూపిస్తున్నారు దేవుడు. ఆ సిట్యుయేషన్ బట్టి మారుతూ ఉంది.
నిన్న రాత్రికాల సమయంలో ఆవిడ ఫోన్ చేసి ఏమని చెప్తున్నారంటే, సిస్టర్ నేను మెయిన్ ఆఫీస్లో ఇప్పటి వరకు జాబ్ చేస్తున్నాను, ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను ఏదైతే సబ్ ఆఫీస్కి వెళ్ళానో ఆ ఆఫీస్లో నేనే హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నాను అక్కడ. అది కాకుండా నాకు చాలా కూల్గా ఉంది, చాలా కామ్గా ఉంది, చాలా ఈజీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చూడండి, హల్లెలూయా. ఆవిడ స్ట్రగుల్ అయింది, 50 రోజులు ఉపవాసం ఉంది, చాలా ప్రసవ వేదన పడింది, అసలు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. తను డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. దాని ఫలితం, ఇంత ప్రార్థన ఫలితం చూసిందా లేదా? ఎలా ఉందంట? చాలా హ్యాపీగా ఉందంట, చాలా ఈజీగా ఉందంట, చాలా కూల్గా ఉందంట, మెంటల్ స్ట్రెస్ లేదంట. ఆ తర్వాత ఆఫీస్కి ఆవిడే హెడ్ అంట. హల్లెలూయా. ఇక్కడ ఒక పంజరములో ఉన్నట్లు ఉండేదాన్ని నేను, కానీ ఆ పంజరాన్నే కావాలని కోరుకుంది ఆవిడ. నాకు ఆ పంజరమే కావాలి, పంజరమే కావాలి. 50 రోజులు ఏడ్చింది, నాకు పంజరం కావాలి. కానీ అక్కడికి లంబసింగి దగ్గరికి వేయకుండా నీకు ఇంకొంచెం బెటర్ ప్లేస్ ఇస్తానే ఈ ప్రార్థన ఫలితం. కానీ దేవుడిచ్చింది ఎంత బాగుందో. ఈ విశ్వాసముతో నీవు ఎక్కువ దినాలు గడుస్తున్నాయి అంటే అది చాలా పెద్దదే రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ దినాలు గడుస్తుంది, ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే పెద్దది వస్తుంది, అది పెద్ద కార్యమే జరుగుతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇక్కడ పెద్ద కార్యం జరగడానికి నీళ్లు కూడా వేయించాడు ఆయన అక్కడ. అసలు అగ్ని దిగి వచ్చింది. 4 లైన్ల ప్రార్థన. నీవు మాకు దేవుడివని, ఇజ్రాయేలీలకు దేవుడివని, నేను నీ సేవకుడివని నీవు నమ్మితే ఇదిగో ఈరోజు నా మనవి నీవు ఆలకిస్తావు. ఈ ప్రార్థనని యాకోబు భక్తుడు ఏమన్నాడంటే, ఏలియా ప్రార్థనని ఆసక్తితో కూడిన ప్రార్థన. హల్లెలూయా. చాలా ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 1వ దినవృత్తాంతాలు 4:10 ఏముందంటే యబ్బేజు ప్రార్థన ఉంది. లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఏముందంటే సుంకరి ప్రార్థన ఉంది. అలాగా చాలా ప్రార్థనలు ఉన్నాయి. మరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను ప్రార్థన. ఇన్ని రకాలు ఉన్నాయి ప్రార్థనల్లో రకాలు. ఈ ఏలియా ప్రార్థనను ఏమన్నాడు యాకోబు భక్తుడు అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన, ఉజ్జీవముతో కూడిన ప్రార్థన. ఇది ఏ సమయంలో ఆయన ప్రార్థిస్తున్నాడంటే ఆల్మోస్ట్ ఉజ్జీవం చల్లారిపోయింది, నీ ఇంట్లో అసలు ఇంకా హోప్ లేదు. అబ్బా అంటే ప్రార్థించిన మొదట్లో దేవుడు చేస్తాడు, వాళ్ళకి ఇలా చేశాడు, వీళ్ళకి అలా చేశాడు, మనకి చేస్తాడంటే ఇంటిలో పాది కూర్చుంటారు నీకు ప్రార్థనకి. ఆ తర్వాత ఇదిగో జరిగిపోయింది ఆవిడకంటే ఇంకోళ్ళు కూర్చుంటారు ప్రార్థనకి. అలా మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ డిలే అయిపోతుంది అంటే సనగడం మొదలవుతుంది. ఇంట్లో కూతురు సణుగుతుంది, కొడుకు సరుగుతాడు, భర్త ఇంకా అన్నీ విసిరేస్తూ ఉంటాడు. ఆ గొప్ప ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, నీ ఇంట్లో ఏం జరిగింది? ఇలా అంటే శాతానుడు ఎలాగైనా వస్తాడు, ఎవరి నుంచైనా వస్తాడు, కానీ నీలో ఉజ్జీవము చల్లారకూడదు. ఈరోజు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ శిష్యరికం చేస్తున్నావంటే, నిస్సీలో ఉన్నావంటే, నిన్ను ప్రార్థనలకి సిస్టర్ గారి దగ్గరికి వస్తున్నావంటే వాళ్ళకి నీకు చాలా తేడా ఉంది. వాళ్ళలాగే నువ్వు మారిపోతే ఇంకా భయంకరమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా మారరు, వీళ్ళే ముందు శనగేసుకుంటూ ఉంటారు. వీళ్ళకే ముందు ఉద్యోగం చల్లారిపోతే పిల్లలు అంటారు, మమ్మీ చర్చికి వెళ్దాం, ఏం పర్లేదు పద, దేవుడు చేస్తాడులే పద, అలా ఉండకు, నువ్వు తిను, మంచి బట్టలు వేసుకొని చెప్పాల్సిన దుస్థితి వస్తుంది కొంతమంది స్త్రీలకి. అలా ఎప్పుడు చల్లారిపోకండి మీరు. నువ్వు ప్రార్థించి నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నీవు అన్నీ దేవుడిస్తున్నాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టడు ఆయన. నిజమైన దేవుడిని నీవు నమ్ముతున్నావు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన మీరు చేస్తున్నారంటే స్వార్థంతో కూడిన ప్రార్థన. అది మీ అవసరతల కోసం చేస్తున్నారు, మీరు మీ అక్రతల కోసం చేస్తున్నారు. చెయ్యకపోతే ఏమన్నా ప్రాబ్లం అయిపోద్దేమో, చెయ్యకపోతే ఏమన్నా దిగజారిపోతామేమో, చేయకపోతే అయ్యో మళ్ళీ డల్ అయిపోతామేమో, చేయకపోతే ఆ ప్రయాణంలో నా పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం అయిపోద్దేమో. ఎందుకు నువ్వు చేస్తున్నావు? ఇది స్వార్థంతో కూడిన ప్రార్థన. నువ్వు బైబిల్ చదివేటప్పుడు నీకు స్వార్థం ఉండదు. దేవుడు ఏం మాట్లాడతాడు నాతో, ఈరోజు నా డివోషన్ ఏంటి, ఈరోజు నా చాప్టర్ ఏంటి, అది కాదని నేను అధికంగా ఆ ఆతృతతో బైబిల్ని చదివినప్పుడట వృద్ధుల కంటే అధిక జ్ఞానం మనకు కలుగుతుందట. హల్లెలూయా. దావీదు అంటాడు, వృద్ధుల కంటే అధిక జ్ఞానం నాకుంది. ఎందుకంటే దివారాత్రులు ఆయన వాక్యాన్ని నేను, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? బైబిల్ చదవడంలో నుంచే జ్ఞానం వస్తుంది. నేను ఎంతకని మీకు బోధిస్తున్నాను, మీకు అరటిపండు ఒలిచినట్లు అర్థం అవ్వలేకుండా ఉండే సబ్జెక్ట్ నేనేం మాట్లాడట్లేదు. అయినప్పటికీ మరి నీ డివోషన్ ఏది, నీ డెడికేషన్ ఏది, నీవు దేవునితో సంబంధం ఏది, నీవు వాక్యం చదివే సమయం ఎంత కేటాయిస్తున్నావు నువ్వు? ఆవిడకి అలా చెప్పారంట. అయితే అలాంటి అభిషేకం ఆవిడ పొందుకున్న తర్వాత ఇంకా ఈ ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత 2 గంటల సేపు మందిరంలో కూర్చుని ఒక దినాన్ని ఏడ్చిందంట. అబ్రహాం ఏడ్చినట్లు, ఏం కలిగినా ఏంటి, నాకు
ప్రేమ దొరకలేదు నా జీవితకాలంలో, ఏ ప్రేమ లేదు కదయ్యా నాకు అని ఏడ్చినప్పుడట ప్రభువు ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడని ముద్దు పెట్టుకొని ఆవిడని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆవిడ చెప్తుంది, మన ప్రభువు ఎంత మంచి పైలటో తెలుసా మీకు అని అడుగుతుంది. ఎందుకంటే ఒక వైట్ ఫ్లైట్లోనికి ఎక్కించారట ఆవిడని. ఎక్కించి పక్కన పైలట్ ఆయన. చాలాసార్లు కుమారి దర్శనాలు నాకు చెప్తూ ఉంటుంది. ప్రభు వచ్చారండి, ఆయన ఒక వైట్ ఫ్లైట్ వచ్చినప్పుడు బోని ఆ ఫ్లైట్లో ఉన్నాడండి. అయితే అని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒకసారి కళ్ళు తెరిచి మధ్యలో ఆవిడని చూస్తాను నేను, ఏంటి ఇలాంటి దర్శనాలు వస్తున్నాయి. నిజమే, ఆవిడ చెప్తుంటే ఒళ్ళు జల్లుమంటుంది నాకు. ఈ దర్శనాలన్నీ చూసినవే ఆల్రెడీ. మన నావికుడు ఆయనే, నాయకుడు ఆయనే అని పడతాం. నావికుడు అంటే ఏంటి? వాడ నడిపేవాడు కదా. ఇప్పుడు పైలట్ కూడా ఆయనే అని పాట రాయాలని ఉంది. అసలు నిజంగా ఆయన వైట్ ఫ్లైట్లో ఆవిడని ఎక్కించుకుని పక్కన సీట్లో ఆవిడని కూర్చోబెట్టుకుని అసలు ఆ పర్వతాల మీద నుంచి కొండల మీద నుంచి తీసుకెళ్ళడం అంట, చూసి నవ్వడం అంట. ఒక ప్రియుడు ఒక ప్రియురాలు ఎలా అయితే ఆనందిస్తారో అలా తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత అసలు ఇంకా అది ఎంత కాస్ట్లీ బైక్ అంట, బైక్ మీద మళ్ళీ వెనకాలకు వచ్చి అన్నారంట. అసలు ఆ గొట్టల్లోంచి కొండల్లోంచి తీసుకుని వెళుతున్నారంట. అలా తీసుకుని వెళ్ళి అసలు అదంతా ఆయన ప్రేమ, ఒక భర్త ప్రేమ, ఒక కొడుకు ప్రేమ, ఒక బిడ్డ ప్రేమ, ఈ లోకంలో అసలు ఎవరు ఇవ్వలేని ప్రేమ, అదంతా చూపించిన తర్వాత భూమి క్రిందే ఉన్నాయో చూస్తావా, మాణిక్యాలు, రత్నాలు, బంగారం, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ మీకోసమే అని చూపించారంట ఆయన. రాసుల కింద తను ఎదురు ఇలా వేసేసారంట ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇది ఆత్మీయంగా అర్థమిచ్చేటువంటి, ఒకవేళ ఈ విషయం అనేకులకి అది హాస్యాస్పదంగా ఉండొచ్చు, అనేకులకు అది వెటకారంగా ఉండొచ్చేమో, కానీ మనము ఆత్మ సంబంధులమైన మనకి దర్శనాలు ఉన్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా తెలిసి ఏ ప్రేమ అయినా ఆయన ఇవ్వగలడు. ఈ రోజుల్లో నువ్వు పిల్లల ప్రేమ కోసం, భర్త ప్రేమ కోసం ఇంకా అదే లోకం అనుకుని కొంతమంది సమయం అంతా వాళ్ళ కోసమే వ్యర్థం చేసేసుకుని వాళ్ళ కోసమే ఏడ్చేసి అలా నేను పిచ్చోళ్ళే అంటాను. నేను వాళ్ళని పిచ్చోళ్ళే. నీకు ఒక పక్కన సపోర్ట్ కావాలి కాబట్టి భర్తనిచ్చాడు, అంతవరకు ఉంచుకోండి మీరు భర్తని. అదే లోకం కాదు, అదే ప్రాణం కాదు, ఇంకా అదే పని కాదు నీకు. నిజంగా నువ్వు వారియర్ అయితే నేను చెప్తున్నాను ఈరోజు. వాళ్ళకేం పనులు చక్కబెట్టొద్దని నేను చెప్పట్లేదండి, వాళ్ళకి అన్నీ చెయ్యండి మీరు, అది మీ బాధ్యత కనుక. అంతవరకు ఈ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. ఒక భర్తను ప్రేమించడానికైనా, భర్తతో గడపడానికైనా, బిడ్డలను ప్రేమించడానికైనా, బిడ్డలతో గడపడానికి ఒక లిమిట్ ఉండాలి. దేవునితో మాత్రమే నీకు లిమిట్ లేకుండా అనుబంధం ఉండాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళి నిత్యత్వంలో యుగయుగాలు జీవించాల్సింది ఆయనతో. నీకు ఊపిరిచ్చింది ఆయన, నిన్ను అక్కడ చేర్చుకునేది ఆయన. అనుక్షణం ఉజ్జీవం నీలో నుంచి రగుల్చుకుంటేనే అవుతుంది అది. నీవు ఉజ్జీవంగా ఉంటే అవుతుంది. నీవు ఇక ఈ డబ్బులు రాలేదు, ఈ కోర్టు కేసు తీరలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, మా పిల్లలు, ఇవి నువ్వు పెట్టుకున్నంతసేపు మరి ఆవిడకి ఏముందని ఆవిడ అంత దేవుడితో సహవాసం చేసింది? ఆవిడకి పెన్షన్ వస్తుంది, ఆవిడకి ఉద్యోగం ఉంది, ఆవిడకి డబ్బులు ఉన్నాయి, 3 పిల్లలకి అలా పనిచేసి ఆ తర్వాత ఈవిడకి ఒక భాగం తీసుకుని ఈవిడ సపరేట్గా వెళ్ళిపోయింది ఆయనతో సహవాసం చేయడానికి. మనం ఇలా దేవుని కొరకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటే మనల్ని దేవుడు ప్రవక్తలుగా మారుస్తాడు, గొప్ప గొప్ప దేవుని సేవకులుగా మారుస్తాడు. నీ జనరేషన్కి నువ్వు బలమైన విత్తనాలు విత్తుకునేటువంటి ఒక వృక్షంగా మారుస్తాడు. అంటే బంగారు పండ్లు కాస్తావు నువ్వు. అంతేనా? బంగారు బాతుగుడ్డు స్టోరీ విన్నారా మీరు? రోజుకు ఒక గుడ్డు పెడతా ఉంటే అది తీసుకుని అనుభవిస్తూ ఉంటారు, ఒకేసారి దాన్ని కోసిస్తే ఏం మిగలదు. అలాగ నువ్వు నీ బంగారు కోడిగుడ్లు నీ యొక్క వంశానికి ఇస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడు దైవికమైనటువంటి దేవుని యొక్క శక్తి. ఇప్పుడు మనకి ఏమైనా సమస్యలు ఇలా ఆటోమేటిక్గా లేట్ అయినాయి అంటే ఎంత పెద్దది జరగబోతుందో, ఎంత పెద్ద సమూయేలు బయటకు వచ్చాడంటే ఆ ప్రార్థన ఫలితంగా ఇప్పుడు అందరూ ఇలా లేట్ అయిన వాళ్ళు అందరూ నాకు అదే చెప్తున్నారు, ఇంతకాలం ప్రార్థన చేసిన ఫలితం చాలా ఎక్సలెంట్ ఉంది అని చెప్పి. ఇప్పుడు అది మనం నమ్మితే కనుక ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ ఏమవుతుంది? నీకు అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దేవుడి దగ్గర. నీకు ఆలస్యం ఎన్ని రోజులు మీరు బ్యాంకులో ఉంచుకోండి, డబ్బులు తీయకుండా. ఎక్కువ రోజులు అయిపోతే ఏం జరుగుతుంది? పెరుగుతుందా? ఇంట్రెస్ట్ పెరుగుతుందా నీకు? అలా ఇంకా ఫిక్స్డ్లో వేయండి మీరు, ఎక్కువ రోజులు తీకండి, ఇంకా అసలు అలా దాన్ని వృద్ధి చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇంకా ధనవంతులు అయిపోతూ ఉంటారు కదా. దేవునిలో కూడా ప్రార్థన అలా పెరిగే కొద్దీ మీ లెవెల్ పెరిగిపోతూ ఉంటుందండి. ఆ దుష్టుడు ఇంకేమీ చేయలేడు మిమ్మల్ని, ఇంకా ఆఖరికి ఓడిపోతాడు. పూర్తిగా ఓడిపోయిన తర్వాతకి అప్పుడు మీరు ఎలా అయిపోతారంటే అసలు మీరు ఇంకా జిమ్లోంచి బయటకు వచ్చిన జిమ్ బాడీలు అయిపోతాయి. అది నిజంగా నిజం.
ఇక మనల్ని ఎవరు కూడా ఓడించలేరు. అలా అయిపోతాం మనం. ఊరికినే మేము ఓడిపోవడం పోమేమన్నాడు అనే పాట నోటితో పాడుకుంటే ఏం ఉపయోగం లేదు మనకి. ఆత్మతో పాడండి మీరు రోజు కూడా. ఈ రోజు రగిలిన ఉద్యమం రోజు ఉండాలి. నేను ఈరోజు చెప్పాను, ఈరోజు మీకు బూస్టింగ్. ఈరోజు వెళ్తారు, ఇప్పుడు అక్కడ గేటు పడుతుందో లేదో, ఆ గుమ్మం పడుతుందో లేదో, 2 డోర్లు తీయాలేమో తెలియదు, అలా ఉబ్బిపోయి వెళ్ళిపోతాం మనం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆ వజ్రాలు రత్నాలు మన ఇంట్లోకి వచ్చేది. ప్రార్థన మానొద్దన్నాడు. అందరూ మానుకున్నట్లుగా, కొందరు మానుకున్నట్లుగా మీరు సహవాసంగా కూడుట అస్సలు మానొద్దు. ఎందుకంటే దానిలో చాలా ఆశీర్వాదం ఉంది. పౌలు శీలలు ఉన్నారండి, వారిని ఆ రోజు చాలా గట్టిగా కొట్టి చెరసాల్లో పెట్టేశారు. ఆ రోజంతా టార్చరే, ఆ రోజంతా ఆర్గ్యుమెంటే మార్కెట్లో, ఆ రోజంతా అవమానమే, ఆ రోజంతా నిందే. అసలు ఆ రోజంతా చాలా అసలు ఇంక ఎంత జరిగిందంటే ఆ రోజు అయితే తలుచుకుని ఏడాలి అక్కడ కూర్చొని, లేదంటే అలసిపోయి నిద్రపోవాలి. రెండూ కాదు. పాటలు పాడేంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి? వాళ్ళ పాస్టర్ గారు ఎవరండి? వాళ్ళు ఏమన్నా బైబిల్ చదువుకొని కోరి తెచ్చుకున్నారా? ఏం లేదు వాళ్ళ చేతుల్లో. వాళ్ళల్లో ఏముందో తెలుసా? వ్యక్తిగత ఉజ్జీవం ఉంది. ఈరోజు ఆ వ్యక్తిగత ఉజ్జీవపు ఆత్మ మీలోనికి రావాలి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఈరోజు వ్యక్తిగత ఉజ్జీవ ఆత్మ పొందుకునే వెళ్ళాలండి. ఈరోజు సమస్య మనల్ని ఏమీ చేయలేదు. ప్రార్థన మంటను అధికం చేసాయి. చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులను ఇంకొంచెం క్రిటికల్ చేసుకున్నాడు ఆయన. అక్కడ అగ్ని దిగి వచ్చి దహన బలి పశు మాంసాన్ని, కందకములో ఉన్నటువంటి నీటిని ఆరిపోజేసాను. వెంటనే వాళ్ళందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, నిన్ను గురించి నన్ను గురించి ఆ సాక్ష్యము అన్యులు పలకాలి. వినుచున్న మీరే కాదు, యూట్యూబ్లో వెళుతూ ఎంతమంది అయితే ఈ మెసేజ్ వింటున్నారో వాళ్ళందరిలో కూడా నిజముగా ఈ మెసేజ్ని హార్ట్ఫుల్గా వింటున్నారు, వాళ్ళందరిలో కూడా వ్యక్తిగత ఉజ్జీవము రగులునుగాక. ఎవరైతే దీని ద్వారా వాళ్ళు ఉజ్జీవింపబడుతున్నారో వాళ్ళందరూ మన లిస్టులోనికే వస్తారు. మన యొక్క సహచర లిస్టులోనికే వస్తారు, మన అండర్లోనికే వస్తారు. మన ఆత్మ వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఇది చిన్న వాక్యమే, కానీ దేవుడు మనకిచ్చినటువంటి మెసేజ్ ఈరోజు చాలా పెద్ద మెసేజ్. ఇది ఒక బైబిల్ క్లాస్ అనుకోండి, ఇది ఒక ఉజ్జీవము కలిగించేటువంటి ఒక క్లాస్ అనుకోండి. మనం ప్రార్థన చేస్తున్నామంటే మన విశ్వాసంతో ప్రార్థించాలి. మనం వస్తున్నామంటే మీరు మంగళవారం, శుక్రవారం మిగతా పనులన్నీ పక్కనకు పడేసి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఈరోజు 12 అయితే మీకు ట్రైన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా వస్తారు? అలా రావడానికి ట్రై చేస్తే దేవుని దగ్గర ప్రతిదీ క్యాలిక్యులేషనే. దేవుని దగ్గర ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాడు ఆయన. మీకు నిజంగా తెలుసో తెలీదో నాకు తెలీదు, ప్రతిదీ మెజర్ చేస్తాడు ఆయన. చాట్ ఉంది ఆయన చేతిలో, ఆ మెజర్మెంట్ టేప్ ఉంది ఆయన చేతుల్లో, గుండు నూలు ఉంది ఆయన చేతిలో. ఉందా? చూసారా? ఇవన్నీ ఉన్నాయి ఆయన చేతులు. ఎందుకున్నాయి? కొలుస్తాడు, అన్నీ కొలుస్తాడు ఆయన. నిండుగా కొలిచేవనుకో నిండుగా కొలుస్తాడు. సోలా ఉంది ఆయన దగ్గర, గుండు నూలు ఉంది ఆయన దగ్గర, టేప్ ఉంది ఆయన దగ్గర, కొల నూలు ఉంది ఆయన దగ్గర. ఆ జలములలో పడి హెజ్కేల్ని నడిపించి తీసుకుని వెళుతూ ఉంటాయి. మరొక మోర అని కొలుస్తూ ఉంటాడు. కొలతకి సాధనాలన్నీ మన ప్రభు దగ్గర ఉన్నాయి. నీవు ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి 1 గంట ఆలస్యంగా వస్తున్నావు, నువ్వు ఎన్నైనా నాకు చెప్పు బహానాలు. దేవుడు అయ్యేం పట్టించుకోడు, అసలు పట్టించుకోడు ఆయన. నువ్వు ఆలస్యంగా వచ్చావంటే ఆలస్యం అని రాయబడుతుంది తప్ప, నీవేవో నాకు చాలా వంకలు చెప్తావే అవి ఆయన రిసీవ్ చేసుకోడు, పట్టించుకోడు. కాంట్ బట్ పొజిషన్లో కొంతమంది ఉంటారు. ఇంక ఇంట్లో బెడ్ రిడన్ అయిన పేషెంట్స్, వాళ్ళని ఇంకా చూసుకుని రాకపోతే, వాళ్ళకి ఆహారం తినిపించకపోతే అవ్వలేదు, అటువంటివి ఇంకా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చేయండి అని మాత్రం చెప్పడం. ఇదొకటి మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. నీవు రావాలి అని ఇక్కడ నిర్ణయించుకున్నప్పుడు నీకు ఒక ఉద్యోగం, ఇది నీ ఉద్యోగంగా ఎంచి వస్తున్నావు ఇక్కడికి. నీకు జీతం ఏమీ లేదు, అక్కడిస్తాడు పరలోకపు తండ్రి. నేను ఉద్యోగంలో 12 గంటలకు వెళ్ళాలి అంటే ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే ఎలా వస్తారో అలా రావాలి తప్ప 1 గంటకు కాదు వచ్చేది. ఓన్లీ నువ్వు ఇస్తున్నది ఎప్పుడు ఎంతసేపు? ఇది మంగళవారం 3 అవర్స్ ఉన్నదా? 3 అవర్స్ ఉందా? మంగళవారం 3 అవర్స్, శుక్రవారం 3 అవర్స్, సండే 2 అవర్స్ ఇస్తున్నాం మనం ఇంక ఇచ్చే 40 రోజులు ఆయన అన్నీ రాసుకుంటాడు. ఈ ఆశీర్వాదం అంతా నీ బిడ్డల్లో కనబడుతుంది ఖచ్చితంగా. ఆయన తోటలోనికి పని చేయడానికి నీవు వచ్చి పని చేసి వెళితే రుణం ఉంచుకునే దేవుడు ఆయన అస్సలు కాదండి. ఏదో అందరిలాగా ఆలాపనగా మందిరంలో ప్రార్థనలు పెట్టారు, పొలోమని వెళ్ళిపోయాం వచ్చాం అన్నట్లుగా మనం వద్దు. వస్తున్నాము అంటే మనం పని చేయడానికి వస్తాం. మనం వచ్చి వెళ్ళిపోయి అక్కడంతా క్లీన్ అయిపోవాలి.
ఒక పని అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఎలా క్లీన్ అయిపోతుందో, వాళ్ళు రాకపోతే చండాలంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి వెళ్ళారంటే చక్కగా గిన్నెలు తోమేశారు, తుడిచేశారు, తడిబట్ట పెట్టేశారు, అంతా శుభ్రం చేశారు. అమ్మయ్య సరే అమ్మ బాయ్ వెళ్ళరా అని చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన ఇల్లు నీట్గా అయిపోద్ది కాబట్టి. అవునా? వాళ్ళు రాకపోతే అలా అవ్వదు. ఎలాగో నువ్వు వచ్చి వెళ్ళావంటే దేవుని పని అలా అయిపోవాలి. అక్కడ క్లీన్ అయిపోయాక వేసే బాయ్ చెప్పాలి నీకు. అలా చెయ్యడానికని సిద్ధపడిన మనసుతో మనం వద్దాం. ఇది న్యూ స్టార్టింగ్, మరలా మనకి న్యూ బిగినింగ్. ఇది మనకి ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళలో వ్యక్తిగత ఉజ్జీవం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి పంపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ నా ప్రార్థనలో ఏకీభవించి వ్యక్తిగతంగా ఉజ్జీవం లోపలికి రగల్చడానికి, రిసీవ్ చేసుకోవడానికి అవసరమైన కృప కోసం అడగండి. దేవానికి వందనాలయ్య. ఈ మంగళవారం దినాన్ని చిన్న బైబిల్ క్లాస్లో దేవా మేము ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈరోజు ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి, ఈ యొక్క చిన్న మెసేజ్ మేము ధ్యానం చేయడానికి, 4 లైన్ల ప్రార్థన మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నాయన యబ్బేజు ప్రార్థించాడు, సిలువ మీద ఉన్న దొంగ కూడా ప్రార్థించాడు, స్టెఫను కూడా ప్రార్థించాడు. ఈ భక్తుల మాదిరి మా ముందర ఉన్నాయి ప్రభా. ఈరోజు ఆసక్తితో కూడిన ప్రార్థన ఏలియా వలె చేయడానికి, వ్యక్తిగతంగా ఉజ్జీవము రగుల్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఇంట్లో బాధ్యతలు, తల్లి బిడ్డలు, భర్త భార్య బిడ్డలు అయ్యా, ఇవన్నీ కూడా నిజమే, అవన్నీ మేము నిర్వర్తించాలి. అవి ఒక ఎత్తు అయితే హాఫ్ పార్ట్ మా దేవుని కొరకు మేము ఉండాలయ్యా. మా దేవుని కొరకైన మంట మాలో రగలాలని మేము నిశ్చయించుకున్నాం. మా ప్రార్థనలన్నీ మీ సన్నిధానానికి చేర్చుకోమని అడుగుచున్నాం. నీ బలమైన కార్యాలతో మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాం. ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ఆత్మ కార్యాలు మాలో నుంచి బయలుదేరజేయమని అడుగుచున్నాం. ఈరోజు నా ఈ మాటలు వినిన ఎవ్వరూ కూడా దాటిపోకూడదు ప్రభువా. దాటిపోకూడదు నాయన. వ్యక్తిగత ఉజ్జీవము నాయన మాలోనికి వచ్చి దానితోనే బయటికి మేము వెళ్ళాలి. ఆత్మ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. అద్భుతమైనటువంటి ఉజ్జీవం మాలో రగల్చమని వేడుకుంటున్నాను. సహాయం చేసి కృప చూపించండి అయ్యా. నీ కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ కొన్ని మాటలు మా వినికిడిలో ఆశీర్వదించమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. తండ్రి అని నేను పిలువగా, తనయుడా
ప్రార్థన